and today topic is cloning vectors. సో ఇక క్లోనింగ్ వెక్టార్స్ అనేటువంటి ఈ టాపిక్ గురించి ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ చాప్టర్, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ ఏ క్లోనింగ్ వెక్టర్. ఆఫ్టర్ దట్ సో క్లోనింగ్ వెక్టర్ అంటే ఏంటనేది మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీ విల్ లర్న్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్లోనింగ్ వెక్టార్. సో క్లోనింగ్ వెక్టార్ ఉండేటువంటి లక్షణాలు ఏంటి, క్లోనింగ్ వెక్టార్ అనేటువంటిది ఉండేటువంటి దానికి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయనేది మనం తెలుసుకుంటాం. తర్వాత మనం ఇక క్లోనింగ్ వెక్టార్ ఉన్నటువంటి టైప్స్ రకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఏ క్లోనింగ్ వెక్టార్, క్లోనింగ్ వెక్టార్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. సో వీలైతే టైప్స్ కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదర్వైజ్ నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఇక క్లోనింగ్ వెక్టార్స్ గురించి తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ వాట్ ఈజ్ ఏ క్లోనింగ్ వెక్టార్. సో క్లోనింగ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. సో వెక్టార్ అంటే మళ్ళీ అదేదో అనుకోకండి, ఇది కూడా ఒక డిఎన్ఏ యొక్క ఫ్రాగ్మెంట్ అని చెప్పచ్చు, లేదా ఒక డిఎన్ఏ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ క్యారీస్ ఏ ఫారిన్ డిఎన్ఏ. సో ఇప్పుడు ఏం చెప్తామంటే, సో వెక్టార్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక డిఎన్ఏ యొక్క ముక్క అని చెప్తాము. సో ఈ విధంగా ఉన్నటువంటి ఒక డిఎన్ఏ ముక్క అనేటువంటిది ఏం చేస్తుందంటే, సో ఒక ఫారిన్ డిఎన్ఏని ఇది తనతో పాటు బదిలీ చేయగలదు, తనతో పాటు తీసుకెళ్ళగలదు. సో ఇక్కడ ఏమవుతుందంటే వి సే ఇట్ ఇస్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ క్యారీస్ ఫారిన్ డిఎన్ఏ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ క్యాపబుల్ ఆఫ్ సెల్ఫ్ రెప్లికేషన్. సో దీనికి స్వయం ద్విగుణీకృతి చెందేటువంటి ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది. వి సే ఇట్ ఇస్ ఏ సెల్ఫ్ రెప్లికేషన్, ద్విగుణీకృతి అని చెప్పడం జరుగుతుంది. సో స్వయం ద్విగుణీకృతి అనేటువంటిది వీటికి లక్షణంగా ఉంటుంది. సో మీరు క్లోనింగ్ వెక్టార్ అంటే ఏం లేదు, ఇది ఒక డిఎన్ఏ లేదా ఒక డిఎన్ఏ ముక్క అని చెప్పచ్చు. సో ఈ యొక్క డిఎన్ఏ ముక్క అనేటువంటిది దేని కలిగి ఉంటుందంటే, ఒక ఫారిన్ డిఎన్ఏ అనేటువంటిది, అంటే వేరే జీవుల యొక్క డిఎన్ఏ అనేటువంటిది తనతో పాటు తీసుకెళ్ళగలదు. వేరే జీవుల యొక్క డిఎన్ఏను తనతో పాటు ఇది క్యారీ చేయగలదు. అండ్ దీనికి ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఏంటంటే ఇది సెల్ఫ్ రెప్లికేషన్ అవుతుంది, స్వయం ద్విగుణీకృతి చెందడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ it also has a stable maintenance property inside the host organism. సో ఈ యొక్క డిఎన్ఏ ఏదైతే మనం చెప్తున్నామో ప్లాస్మిడ్ అని, ఈ డిఎన్ఏ అనేటువంటిది ఆ యొక్క హోస్ట్ ఆర్గానిజంలో ఆ యొక్క అతిథేయ జీవులు తనంతకు తాను ద్విగుణీకృతి చెందగలదు, స్వయం ద్విగుణీకృతి చెందగలదు. స్వయం ద్విగుణీకృతి చెందడమే కాదు, స్టేబుల్ మెయింటెనెన్స్ అనేటువంటిది కూడా ఇది ఉండడం జరుగుతుంది. వాట్ ఈజ్ స్టేబుల్ మెయింటెనెన్స్ అంటే, సో ఒక బ్యాక్టీరియా అనేటువంటిది ఉంది. ఒక బ్యాక్టీరియాలో సపోజ్ ఒక 4 ప్లాస్మిడ్స్ అనేటువంటి ఉన్నాయనుకుందాం, సార్ 4 వెక్టార్లు ఉన్నాయనుకుందాం, సో 4 వెక్టార్లు ఉన్నాయనుకుందాం. సో ఈ 4 వెక్టార్లు అనేటువంటిది ఈ బ్యాక్టీరియా అనేటువంటిది విభజన చెందినప్పుడు ఏమవుతుందంటే, ఈ 4లో సో 2 ఒక బ్యాక్టీరియాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, 2 ఒక బ్యాక్టీరియాలోకి అండ్ 2 ఒక బ్యాక్టీరియాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఈ 4 కూడా ఒకే బ్యాక్టీరియాలోకి వెళ్ళి ఇంకొక బ్యాక్టీరియాలో ఎలాంటి యొక్క వెక్టార్లు అనేటువంటిది లేకుండా ఉండేదానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. అయితే క్లోనింగ్ వెక్టర్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే, ఇట్ మస్ట్ హ్యావ్ స్టేబుల్ మెయింటెనెన్స్. స్టేబుల్ మెయింటెనెన్స్ అంటే ఖచ్చితంగా ఇది ఆ యొక్క బ్యాక్టీరియల్ కణము అతిథేయ కణం అనేటువంటిది విభజన చెందినప్పుడు ఖచ్చితంగా ఆ విభజన చెందిన 2 కణాలకి కూడా ఈ యొక్క వెక్టార్ అనేటువంటిది ఏమవ్వాలి, అది బదిలీ కాబడాలి. అంతేగాని ఒక కణంలో మాత్రమే ఆ యొక్క వెక్టార్ అనేటువంటిది ఉండి మిగిలిన కణంలో ఇక వెక్టార్ అనేటువంటిది లేకుండా పోతే, సో దట్ మే నాట్ బి ఏ గుడ్ క్లోనింగ్ వెక్టార్ అని చెప్పడం జరుగుతుంది. సో క్లోనింగ్ వెక్టార్ అంటే ఏం లేదు, ఇట్ ఇస్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. ఇది ఒక డిఎన్ఏ అంటాము. ఈ డిఎన్ఏలో ఏమవుతుందంటే ఇది వేరే జీవుల యొక్క డిఎన్ఏని తీసుకెళ్ళగలదు. అలాగే ఈ యొక్క ఏదైతే ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నామో ఈ డిఎన్ఏకి సెల్ఫ్ రెప్లికేషన్, స్వయంగా ద్విగుణీకృతి చెందేటువంటి ఒక లక్షణం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది స్టేబుల్ గా మెయింటైన్ కాబడుతుంది ఇక హోస్ట్ సెల్ లో అనేటువంటిది. ఇది మనము ఈ యొక్క క్లోనింగ్ అలాంటి దాన్ని మనం ఏం చెప్తాం, క్లోనింగ్ వెక్టర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్స్ అనేటువంటిది మనం వేటి నుంచి వీటిని సేకరించవచ్చు, ఒక బ్యాక్టీరియా నుంచి సేకరించవచ్చు, ఒక వైరస్ నుంచి వీటిని సేకరించవచ్చు, యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ గురించి కూడా వీటిని సేకరించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క క్లోనింగ్ వెక్టార్స్ ఏవైతే చెప్తున్నామో, ఇక క్లోనింగ్ వెక్టార్స్ అనేటువంటిది వాటి యొక్క క్యారింగ్ కెపాసిటీ అనేటువంటిది కానీ చూస్తే, బదిలీ చేసే సామర్థ్యం కానీ చూసినట్టయితే
సో వీటి యొక్క కెపాసిటీ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని చాలా లార్జ్ సైజ్ ఉన్నటువంటి ఫ్రాగ్మెంట్స్ ని ఇవి ఏమవుతాయంటే వేరే జీవుల యొక్క లార్జ్ సైజ్ యొక్క డిఎన్ఏ సెగ్మెంట్స్ కూడా కొన్ని ఏమవుతాయి బదిలీ చేయగలవు, కొన్ని మాత్రం సో తక్కువ పరిమాణం ఉన్నటువంటి యొక్క డిఎన్ఏ తంతువులు మాత్రమే ఇవి బదిలీ చేయగలవు అనమాట. ఓకే, ఇప్పుడు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి చూద్దాం. ఒక క్లోనింగ్ వెక్టర్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది. సో ఇప్పుడే చెప్పాను క్లోనింగ్ వెక్టర్ అంటే ఏం లేదు. సో ఇట్స్ ఏ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ క్యారీస్ ఫారిన్ డిఎన్ఏ, గెట్స్ సెల్ఫ్ రెప్లికేటెడ్, ఇట్ గెట్స్ సెల్ఫ్ రెప్లికేటెడ్ అంటే స్వయం దిగునీకృతి చెందగలుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి స్టేబుల్లీ మెయింటైన్డ్, స్టేబుల్ మెయింటెనెన్స్ ఆఫ్ the cloning vector is in host organisms is also important అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక క్లోనింగ్ వెక్టర్ ఉన్నటువంటి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి చూద్దాం. సో ద క్లోనింగ్ వెక్టర్ మస్ట్ బి స్మాల్ ఇన్ ద సైజ్. సో ఈ పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండాలి, ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండాలి. అండ్ దే మస్ట్ హ్యావ్ ORI సైట్, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇనిషియేషన్ సైట్ అనేటువంటిది కలిగి ఉండాలి. సో ఇక ఆ ORI సైట్ అనేటువంటిది మీరు గమనించవచ్చు. సో ఈ యొక్క క్లోనింగ్ వెక్టర్ లో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ అనేటువంటిది కలిగి ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా ఏమంటే ఇవి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇనిషియేషన్ సైట్ అనేటువంటిది కలిగి ఉండాలి. వీటి యొక్క పరిమాణం అనేటువంటిది చాలా చిన్నగా ఉండాలి అనేటువంటిది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే దే మస్ట్ బి కంపాటబుల్ విత్ ద హోస్ట్ ఆర్గానిజం. సో ఒక క్లోనింగ్ వెక్టర్ అనేటువంటిది మనం అతిథేయ జీవిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఒక అతిథేయ జీవితో ఇది కంపాటబిలిటీ అనేటువంటిది ఉండాలి. కంపాటబిలిటీ ఇన్ ద సెన్స్, సో ఒక బ్యాక్టీరియా అనేటువంటిది ఒకే రకమైనటువంటి యొక్క ప్లాస్మిడ్ ను కలిగి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్ కూడా కలిగి ఉండొచ్చు. అంటే దట్ మీన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్ కూడా కలిగి ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇక వెక్టార్ అనేటువంటిది సో నెక్స్ట్ మనం వేరే ఒక వెక్టార్ అనేటువంటి దాంట్లోకి ప్రవేశపెట్టినప్పుడు ఈ రెండు యొక్క వెక్టార్స్ మధ్య కంపాటబిలిటీ అనేటువంటిది మిస్ అవుతుంది. రెండు కూడా ఒకే అతిథేయ కణంలో రెండు కూడా ఎగ్జిస్టెన్స్ అవ్వలేవు. సో ఆ సిచ్యువేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో వెక్టార్స్ అనేటప్పుడు డెఫినెట్ గా ఏ విధంగా ఉండేటట్టు చూసుకోవాలంటే మనము కంపాటబిలిటీ అనేటువంటిది ఉండేటట్టు మనము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక వెక్టార్స్ లో ఏమవుతుందంటే ది మస్ట్ పొసెస్ ద రెస్ట్రిక్షన్ సైట్స్. సో వీటిలో ఏముండాలి, ఇక రెస్ట్రిక్షన్ సైట్ అనేటువంటివి ఇవి కలిగి ఉండాలి. సో రెస్ట్రిక్షన్ సైట్స్ అంటే ఏం లేదు, ఇక ఎండోన్యూక్లియోసిస్ అనేటువంటిది చర్య జరపడానికి కావలసినటువంటి ఈ యొక్క నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం అనేటువంటిది వీటిలో ఉండాలి. సో ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ అనేటువంటిది ఉండాలి. ఆ యొక్క స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ అనేటువంటిది మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు ఆ యొక్క డిఎన్ఏ అనేటువంటిది కట్ కాబడాలి, ఆ డిఎన్ఏ అనేటువంటిది కట్ కాబడాలి. సో ఆ విధమైన క్యారెక్టర్ అనేటువంటిది కూడా ఉండాలి. సో నెక్స్ట్ వీటిలో చూసినట్టయితే సో వీటిలోకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ డోనార్ ఫ్రాగ్మెంట్ must intervene, it must not intervene with the self replication property of that cloning vector. సో ఇప్పుడు ఒక బ్యాక్టీరియా అనేటిగా మనం పరిశీలిస్తే ఏమవుతుంది, ఇక బ్యాక్టీరియాలో మనం గమనించినట్టయితే సో ఆల్రెడీ ఆ యొక్క బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. ఇక బ్యాక్టీరియల్ డిఎన్ఏతో పాటు ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి యొక్క వెక్టార్స్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం యాడ్ చేసినటువంటి యొక్క వెక్టార్స్ యొక్క రెప్లికేషన్ అనేటువంటిది ఇది ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఈ క్రోమోజోమ్ యొక్క రెప్లికేషన్ కి తో డిపెండ్ అయి ఉండకూడదు. సో ఎందుకంటే క్రోమోజోమ్ అనేటువంటిది ఒకసారి మాత్రమే రెప్లికేట్ అవుతాయి ఒకసారి ఒక డివిజన్ లో, కానీ మనం వెక్టార్స్ అనేటువంటిది మల్టిపుల్ టైమ్స్ ఇవి రెప్లికేట్ అయ్యే విధంగా ద్విగుణీకృతి. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక హోస్ట్ ఆర్గానిజం అనేటువంటిది ఇట్ మస్ట్ నాట్ ఇంటర్వీన్. సో ఇది ఈ యొక్క ప్లాస్మిడ్ యొక్క రెప్లికేషన్ లో ద్విగుణీకృతిలో ఇది కలగజేసుకోకూడదు. సో ఎన్ని టైమ్స్ రెప్లికేట్ అవుతున్నా సో అలాగే రెప్లికేట్ అయ్యే విధంగా అది చూడాలి తప్ప సో అక్కడ రెప్లికేషన్ ఆగిపోయే విధంగా ప్లాస్మిడ్ యొక్క రెప్లికేషన్ ఆగిపోయే విధంగా చూడకూడదు. సో కాపీ నెంబర్ అనేటువంటి నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. సో కాపీ నెంబర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఈ యొక్క ప్లాస్మిడ్స్ లేదా వెక్టార్స్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియల్ సెల్ లో ఉన్నాయనే దాన్ని మనం ఏ విధంగా చూపిస్తామంటే కాపీ నెంబర్ అని చెప్తాం. ఈ కాపీ నెంబర్ బేస్ చేసుకుని హై కాపీ నెంబర్ వెక్టార్స్ అని లో కాపీ నెంబర్ వెక్టార్స్ అంటాం. ఏం లేదు ఏమవుతుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టార్ లో ప్లాస్మిడ్స్ అనేటువంటిది ఒక 100 అనేటువంటిది మాత్రమే మెయింటైన్ చేయబడతాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
ఈ 100 అనేటువంటిది మీరు ఎన్ని జనరేషన్ లో చూసినా 100 ఉంటాయి, 100 కంటే మించవు. ఏ విధంగా 100 కంటే ఎక్కువ నెంబర్ అనేటువంటిది అక్కడ మించకుండా వాటి యొక్క రెప్లికేషన్ అనేటువంటిది జరిగి 100 కంటే మించకుండా ఏ విధంగా ఆ యొక్క సెల్ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది అంటే మనకు తెలిసిందే. సో డిఎన్ఏ రెప్లికేషన్ కి ఏం కావాలి, ఇక ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేటువంటిది అవసరం. సో ఎప్పుడైతే 100 నెంబర్ అనేటువంటిది రీచ్ అవుతుందో, అక్కడ ఉన్నటువంటి ఒక వెక్టార్ నెంబర్ లేదా ఆ యొక్క ప్లాస్మిడ్ నెంబర్ 100 రీచ్ అవుతుందో, తర్వాత ఈ యొక్క వెక్టార్ల యొక్క రెప్లికేషన్ కోసమైనటువంటి ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేటువంటిది డిగ్రేడేషన్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క బ్యాక్టీరియల్ సెల్ అనేటువంటిది ఎప్పుడైతే 100 నెంబర్ కు రీచ్ అవుతుందో, ఈ బ్యాక్టీరియల్ సెల్ అనేటువంటిది ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ కు యాంటీసెన్స్ ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ప్రొడ్యూస్ అయిన యాంటీసెన్స్ ఆర్ఎన్ఏ అక్కడున్న ఆర్ఎన్ఏతో కలిసి ఏమవుతారంటే డబుల్ హెలిక్స్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఈ విధంగా వన్స్ డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది అనుకోండి, డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమవుతాయంటే సమ్ ఇక రైబో న్యూక్లియస్ ఈ యొక్క ఆర్ఎన్ఏను డిగ్రేడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ద డోనర్ మస్ట్ నాట్ ఇంటర్వ్యూన్ విత్ ద రెప్లికేషన్ ఆఫ్ ప్లాస్మిడ్. సో ఇప్పుడు మనం చూసాం అక్కడ 100 నెంబర్ కి మించకుండా అక్కడ ఏం చేస్తుంది, ఆ హోస్ట్ అనేటువంటిది ఏం చేస్తుంది, దాన్ని నెంబర్ అనేటువంటిది పెరగకుండా చూడడం అనేటువంటిది చేస్తున్నది. మరి ఆ యొక్క నెంబర్ అనేటువంటిది ఆ విధంగా కంట్రోల్ కాకుండా, అంటే ఆ విధంగా నెంబర్ అనేటువంటిది రెస్ట్రిక్ట్ చేయకుండా ఉండే విధంగా హోస్ట్ అనేటువంటిది ఉండాలి. సో అది కూడా ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏ సెలెక్టబుల్ మార్కర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఒక సెలెక్టబుల్ మార్కర్ అనేటువంటిది, ఎందుకంటే మనం క్లోనింగ్ అనేటువంటిది చేసిన తర్వాత క్లోనింగ్ కాబడినటువంటి బ్యాక్టీరియాలు, క్లోనింగ్ కానిటువంటి బ్యాక్టీరియాలు అనేటువంటిది మనము గుర్తించగలగాలి. ఎందుకంటే మనం ఒక 2 బ్యాక్టీరియాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 బ్యాక్టీరియాలకి ఇప్పుడు మనం వెక్టార్స్ అనేటువంటిది ఇక్కడ వీటికి యాడ్ చేసామనుకోండి. ఈ విధంగా యాడ్ చేసినటువంటి వెక్టార్స్ అనేటువంటిది కొన్ని బ్యాక్టీరియాలకి వెళ్తాయి. ఆ విధంగా వెళ్ళినటువంటి బ్యాక్టీరియాను రీకాంబినెంట్ బ్యాక్టీరియా అంటాం. ఈ విధంగా మనం యాడ్ చేసినటువంటి వెక్టార్ అనేటువంటి మనం ఏదైతే టార్గెట్ జీన్ ఉందో ఆ టార్గెట్ జీన్ తో కలిగిన వెక్టార్ అనేటువంటిది ఇక్కడున్న బ్యాక్టీరియల్ సెల్ లోకి వెళ్ళకపోవచ్చు. సో సమ్ టైమ్స్ వెళ్ళొచ్చు, అంటే ఒక 10 సెల్స్ ఉన్నాయనుకోండి, 10 సెల్స్ లో 5 సెల్స్ లోకి వెళ్ళొచ్చు, 5 సెల్స్ లోకి వెళ్ళకపోవచ్చు. 100% కూడా వెళ్ళొచ్చు, 100% కూడా వెళ్ళకపోవచ్చు. అంటే ఇక్కడ మనకు ప్రాబిలిటీ అనేటువంటిది ఇక్కడ మనకు పనిచేస్తుంది. అంటే సపోజ్ మనం ఒక 5 వెక్టార్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్స్ ఉన్నాయి, ఇక 5 వెక్టార్స్ ఉన్నప్పుడు 2 సెల్స్ ఉన్నాయి. సో 2 సెల్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి, సో ఒక సెల్ లోకి 3 వెక్టార్స్, ఇంకొక సెల్ లోకి 2 వెక్టార్స్ అనేటువంటిది వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. లేదంటే 5 కూడా ఒకే దాంట్లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సపోజ్ 5 వెక్టార్స్ కూడా ఒకే సెల్ లోకి వెళ్తే ఇంకొక సెల్ లోకి ఏమవుతుంది, ఎలాంటి వెక్టార్స్ అనేటువంటిది ఎంటర్ కావు. సో ఇప్పుడు ఇలాంటి సెల్స్ అంటే ఏవైతే నాన్ రీకాంబినెంట్ సెల్స్ ఉన్నాయో, నాన్ ట్రాన్స్ఫార్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాన్ ట్రాన్స్ఫార్మ్ సెల్స్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని మార్కర్స్ అనేటువంటిది అవసరం. సో ఈ వెక్టార్సే ఆ మార్కర్స్ ను కూడా కలిగి ఉండాలి. ఈ వెక్టార్సే అలాంటి మార్కర్స్ ను కూడా కలిగి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓకే. సో నెక్స్ట్, it should be capable of working under the prokaryotic as well as the eukaryotic systems. See, vectors అనేటువంటిది అక్కడ ఉన్న ప్రోకారియోటిక్, మనం ఒకవేళ ప్రోకారియోటిక్ హోస్ట్ లకి ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రోకారియోటిక్ హోస్ట్ తో అనుగుణంగా వర్క్ చేయగలగాలి. యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ లకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే దానికి అనుగుణంగా ఇవి పని చేయగలగాలి. అలాగే ఈ యొక్క వెక్టార్స్ అనేటువంటిది మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అనేటువంటిది కలిగి ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైతే ఫారెన్ డిఎన్ఏ అంటున్నామో, ఏదైతే టార్గెట్ డిఎన్ఏ అంటామో, ఆ ఫారెన్ డిఎన్ఏ లేదా టార్గెట్ డిఎన్ఏ అనేటువంటిది ఇక వెక్టార్ తో కలిపి మనం ఏం చేస్తాం, దీన్ని ఆ యొక్క బ్యాక్టీరియల్ కణంలోకి బదిలీ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫారెన్ డిఎన్ఏ అనేటువంటిది ఈ వెక్టార్ లోకి మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెక్టార్ లోకి ఇన్సర్ట్ చేయడానికి ఈ వెక్టార్ లో ఏముండాలి, క్లోనింగ్ సైట్ ఉండాలి. క్లోనింగ్ సైట్ అంటే ఏం లేదు, మళ్ళీ రెస్ట్రిక్షన్ సైట్ అనేటువంటిది, అంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కట్ చేయగలిగేటువంటి ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఈ యొక్క వెక్టార్ లో కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉంటే మనం ఆ యొక్క రెస్ట్రిక్షన్ ఎంజైమ్ల సహాయంతో ఈ యొక్క వెక్టార్ ని కట్ చేసి మన టార్గెట్ డిఎన్ఏని ఆ కట్ చేసినటువంటి ఆ ప్రాంతంలో దాన్ని ఉంచి
మళ్ళీ ఇక డిఎన్ఏని వెక్టార్ డిఎన్ఏని టార్గెట్ డిఎన్ఏని రెండింటిని సీల్ చేసి లైగేట్ చేసి ఈ విధంగా లైగేట్ అయినటువంటి ఈ యొక్క వెక్టార్ని మనము ఒక బ్యాక్టీరియల్ కణంలోకి ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంట్లేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ డిఎన్ఏ మాలిక్యూల్ బిట్వీన్ bacteria is called transformation, or transfer of a DNA from one bacteria to another bacteria is called a transformation. So in this process artificial గా మనం ఏం చేస్తున్నాం అంటే we are transferring a DNA from into the bacterial cell, and this process is also called transformation. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ బ్యాక్టీరియల్ సెల్ అనేటువంటిది వేరొక జన్యువును పొందుతుంది. అప్పుడు దీన్ని ఏమంటామంటే ఒక రీకాంబినెంట్ బ్యాక్టీరియా లేదా ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉండాలి. సో ఫస్ట్ వన్, ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇనిషియేషన్, అంటే అది ద్విగుణీకృతి చెందడానికి కావాల్సినటువంటి ఆ యొక్క భాగం, ప్రధానమైన భాగం ఏంటంటే ఆర్జిన్, అంటే ప్రారంభ స్థానం. ఆ ప్రారంభ స్థానం ఏమవుతుందంటే ఒక ప్రారంభ స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి. అలాంటి నత్రజని క్షారాలు అనేటువంటిది కలిగి ఉండాలి. తర్వాత మనం చూసినట్టయితే ఇది ఇక మల్టిపుల్ క్లోనింగ్ సైట్, అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటువంటిది వీటిని కట్ చేయడానికి కావాల్సినటువంటి న్యూక్లిక్ యాసిడ్ సీక్వెన్స్ అనేటువంటిది వీటిలో ఉండాలి. అలాగే ఇక యాంపిసిలిన్, టెట్రాసైక్లిన్ లాంటి ఒక మార్కర్ జన్యువును కూడా ఇది కలిగి ఉండాలి. అంటే వీటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి యొక్క ప్రొడక్ట్స్ అనేటువంటిది లేదా ఎంజైమ్స్ అనేటువంటిది ఇక రీకాంబినెంట్ బ్యాక్టీరియాని నాన్ రీకాంబినెంట్ బ్యాక్టీరియాని సపరేట్ చేయడానికి మనకు ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక టైప్స్ ఆఫ్ ఇక క్లోనింగ్ వెక్టార్స్ చూస్తే మనం చెప్పాము, ఇక వెక్టార్స్ అనేటువంటిది కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ప్రోకారియోట్స్, యూకారియోట్స్. సో ఇవి ప్రోకారియోట్స్ లో మనం ఇక వెక్టార్స్ అనేటువంటిది అబ్టైన్ చేయొచ్చు, యూకారియోట్స్ నుంచి కూడా ఇక వెక్టార్స్ అనేటువంటి వాటిని అబ్టైన్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి చూద్దాం ఇక వెక్టార్స్ కి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మిడ్స్ అనేటువంటిది బ్యాక్టీరియాలో ఉండే ప్లాస్మిడ్స్. తర్వాత బ్యాక్టీరియోఫేజెస్, కొన్ని వైరస్లు అనేటువంటిది బ్యాక్టీరియా పైన అటాక్ చేస్తాయి, అలాంటి వైరస్ ను బ్యాక్టీరియోఫేజ్ అంటాం, అలాంటివి. అలాగే ఫేజ్మిడ్స్ అంటే ఇవి ఆర్టిఫిషియల్ గా సింథసైజ్ చేసినటువంటివి, ఇక ప్లాస్మిడ్స్ అలాగే ఇక బ్యాక్టీరియోఫేజెస్ రెండింటిని కలిపి. అలాగే కాస్మిడ్స్ అనేటువంటివి, ఇవి కూడా అలాగే డెవలప్ చేసినటువంటివి. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అని, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అని, హ్యూమన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అని, రిట్రోవైరల్ వెక్టార్స్ అని. సో వీటన్నిటినీ కూడా మనము ఉపయోగించవచ్చు దేనికంటే క్లోనింగ్ పర్పస్ కి. సో వీటిలో మొదటిగా ప్లాస్మిడ్స్ అనేటువంటి చూద్దాం. సో ప్లాస్మిడ్స్ అనేటువంటిది ఏంటంటే మనం వీటిని ఏం చెప్తాం అంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటాం. ఎందుకు ప్లాస్మిడ్స్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటే మీరు బ్యాక్టీరియాలో కానీ చూసినట్లయితే బ్యాక్టీరియల్ డిఎన్ఏ అనేటువంటిది ఉంది. సో బ్యాక్టీరియల్ డిఎన్ఏ కాకుండా అదనంగా ఉన్నటువంటి యొక్క డిఎన్ఏ కూడా మనం ఇక్కడ గమనిస్తాం. దీన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటాం. సో వీటినే ప్లాస్మిడ్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ప్లాస్మిడ్ ని మొట్టమొదటిగా ఎవరు కనుగొన్నారు అనేటువంటి చూస్తే ఇక లెడర్బర్గ్ అనేటువంటి సైంటిస్ట్ ఇవి బ్యాక్టీరియాలో మొట్టమొదటిగా ఇవి సైటోప్లాజం లో ఎక్స్ట్రా అంటే ఇక క్రోమోజోమల్ డిఎన్ఏ తో పాటు అదనంగా ఉన్నాయని చెప్పి మనకు లెడర్బర్గ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇతను ఇక కాంజుగేషన్ అనే ప్రాసెస్ మీద ఇతను వర్క్ చేస్తున్నప్పుడు ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటిది కనుక్కున్నాడు. కాంజుగేషన్ అంటే ఏం లేదు, సో ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ genetic material between bacteria. So in this process one bacteria will have a contact with the other bacteria physically. So ఒక బ్యాక్టీరియా అనేది ఇంకొక బ్యాక్టీరియాతో ఫిజికల్ గా కాంటాక్ట్ అవుతాది. సో వీటి మధ్య సమ్ టైమ్స్ కాంజుగేషన్ ట్యూబ్ ఫామ్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ కాంజుగేషన్ ట్యూబ్ ఫామ్ కాకపోవచ్చు. బట్ దీస్ టూ బ్యాక్టీరియా దే కమ్ టుగెదర్ అండ్ we see the exchange of genetic material between these two bacteria. That process is called conjugation. So ఇక లెడర్బర్గ్ అనే సైంటిస్ట్ దీన్ని మొట్టమొదటిగా కనుక్కోవడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ లెడర్బర్గ్ యూజ్డ్ ద టర్మ్ ప్లాస్మిడ్ ఫర్ దిస్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ పార్ట్. వీటికి ఏమని పేరు పెట్టాడు, ఇక ఎక్స్ట్రా క్రోమోజోమల్ పార్ట్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ప్లాస్మిడ్స్ గురించి చూస్తే ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటివి దే వర్ ఫస్ట్ వెక్టార్స్ యూజ్డ్ ఇన్ ద జీన్ క్లోనింగ్. సో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ లో ఉపయోగించినటువంటి ఒక వెక్టార్లు ఏంటంటే ప్లాస్మిడ్స్. సో ఇప్పుడే మనం చెప్పాం ప్లాస్మిడ్స్ ఉన్నాయి, పేజ్మిడ్స్ ఉన్నాయి, కాస్మిడ్స్ అనేటువంటి ఉన్నాయి, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఉంది, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఉంది, హ్యూమన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఉంది, రిట్రోవైరల్ క్లోనింగ్ వెక్టార్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వెక్టార్సే, బట్ ప్లాస్మిడ్స్ ఫస్ట్ వెక్టార్స్ యూజ్డ్ ఇన్ ద క్లోనింగ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ప్లాస్మిడ్స్ అనేటువంటివి నేచురల్ గా ఇక్కడ బ్యాక్టీరియాలో ఉంటాయి. ఇవి అటానమస్లీ రెప్లికేటింగ్ యూనిట్స్ అంటాం. అటానమస్లీ రెప్లికేటింగ్ యూనిట్స్ అంటే ఇంతకు ముందే చెప్పాం,
ఇవి వీటి యొక్క రెప్లికేషన్ అనేటువంటిది ఇక బ్యాక్టీరియల్ యొక్క రెప్లికేషన్ తోటి ఇది ఆధారపడి ఉండదు. బ్యాక్టీరియల్ రెప్లికేషన్ అనేటువంటిది జరగనప్పుడు కూడా ఈవెన్ దర్ ఇస్ నో రెప్లికేషన్ ఇన్ ద బ్యాక్టీరియల్ డిఎన్ఏ, స్టిల్ వి సీ ద రెప్లికేషన్ ఇన్ ద ప్లాస్మిడ్స్. సో ఆ విధంగా బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఒకసారి విభజన అయ్యే లోపల ప్లాస్మిడ్ డిఎన్ఏలు చాలా సార్లు ఇవి ఏమవుతాయి, ఐ మీన్ ద్విగుణీకృతి చెందుతాయి. విభజన కాదు, ద్విగుణీకృతి అనేటువంటిది చెందడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటివి చూస్తే ఇవి మోస్ట్లీ ఇక సర్క్యులర్ గా ఉంటాయి. కొన్నిట్లో చూస్తే ఇవి లీనియర్ గా కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిట్లో లీనియర్ ప్లాస్మిడ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోకిట్ బ్యాక్టీరియాలో లీనియర్ ప్లాస్మిడ్స్ కూడా ఉండడం అనేటువంటిది గమనిస్తాం. ఓకే, ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటి చూస్తే ఇక మనం చూస్తే ఇక ఆర్కి బ్యాక్టీరియాలో ఉంటాయి, అలాగే ఇక యూకారియోట్స్ ఈస్ట్ లో ఉన్నాయి ప్లాస్మిడ్స్ అనేటువంటివి, అలాగే మనకు బ్యాక్టీరియాస్ లో ఉన్నాయి. సో ఆర్కి బ్యాక్టీరియా, యూకారియోట్స్ అన్నిట్లో కూడా ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటివి ఉండడం మనం గమనించవచ్చు. అండ్ వీటి యొక్క సైజ్ కూడా చూసినట్టయితే కొన్ని 1 kb నుంచి వీటి సైజ్ స్టార్ట్ అయితే ఇక 250 kb అనేటువంటిది ఉంటుంది. మనకు నెక్స్ట్ PBr 322 అనేది చదువుతాం, అది 4.3 kb ఉన్నటువంటి ఒక వెక్టార్ సైజ్ అది. ఓకే, సో అలాగే ఇవి ఫారిన్ డిఎన్ఏ అనేటువంటిది ఎంత ఫారిన్ డిఎన్ఏ తీసుకెళ్ళగలబట్టి ఇవి అప్ టు 10 kb ఫారిన్ డిఎన్ఏని ఇవి ఒక బ్యాక్టీరియల్ సెల్కి ఈ యొక్క వెక్టార్ అనేటువంటివి తీసుకెళ్ళగలవు. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనేటువంటిది. ఓకే, అండ్ ద ప్లాస్మిడ్స్ హ్యావ్ హై కాపీ నెంబర్. సో ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటిది చూస్తే హై కాపీ నెంబర్ అనేటువంటిది ప్లాస్మిడ్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక హై కాపీ నెంబర్ ఆఫ్ ప్లాస్మిడ్స్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మనం ఇక వెక్టార్స్ అనేటువంటిది 2 పర్పస్ యూజ్ చేయొచ్చు, ఒకటి క్లోనింగ్ కోసం, ఇంకోటి ఎక్స్ప్రెషన్ కోసం. సో అందువల్ల వెక్టార్స్ 2 types గా బ్రాడ్ క్లాసిఫై చేస్తారు, ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ అని, క్లోనింగ్ వెక్టార్స్ అని. సో ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక సపోజ్ ఇన్సులిన్ జీన్ ఉంది, ఇన్సులిన్ జీన్ తీసుకెళ్లి మనం ఒక బ్యాక్టీరియాకి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ బ్యాక్టీరియల్ డిఎన్ఏ నుంచి వి డోంట్ వాంట్ టు గెట్ మోర్ కాపీస్ ఆఫ్ ద ఇన్సులిన్ జీన్, వి జస్ట్ వాంట్ టు గెట్ ద ఇన్సులిన్ ఫ్రమ్ దట్ బ్యాక్టీరియా. సో ఒక బ్యాక్టీరియా నుంచి ఎక్కువ కాపీలు మనకు కావాలా అనేటువంటిది ఒకటి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, క్లోనింగ్ అనేటువంటిది చేస్తాం. దట్ దోస్ వెక్టార్స్ ఆర్ క్లోనింగ్ వెక్టార్స్ అండ్ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్. సో ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ ఏంటంటే అవర్ aim is our interest is to get the much amount of that insulin hormone. సో ఇలాగ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ ఉంటాయి, మనకు క్లోనింగ్ వెక్టార్స్ అనేటువంటి ఉంటాయి. సో ఇక హై కాపీ నెంబర్ అనేటువంటిది ఎప్పుడు ఇది మనకు బెనిఫిట్ అవుతుంది అంటే, సో మనకు ఎక్స్ప్రెషన్ అనేటువంటిది if it is related to the expression of some product, expression of some hormone, enzyme, so in such case సో ప్లాస్మిడ్స్ అనేటువంటి హై కాపీ నెంబర్ ఆఫ్ ప్లాస్మిడ్స్ అనేటువంటి యూజ్ చేసుకోవడం బెటర్. సో ఇట్లా లో కాపీ నెంబర్ ఉంటుంది, హై కాపీ నెంబర్ అనేటువంటిది కూడా ఉంటుంది. మరి లో కాపీ నెంబర్ కూడా సమ్ టైమ్స్ అడ్వాంటేజ్, ఎందుకంటే సపోజ్ మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తున్నాం బ్యాక్టీరియా నుంచి. సో బట్ దట్ ప్రొడక్ట్ ఈస్ యూస్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద మోర్ అమౌంట్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ మే కిల్ దట్ బ్యాక్టీరియా. మనం బ్యాక్టీరియాలో ప్రొడ్యూస్ అయితే చేస్తున్నాం, బ్యాక్టీరియాలో ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ అమౌంట్ కానీ ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ యొక్క సైటోప్లాజం అంతా ఉత్పత్తి అయి ఉంటుంది ఆ ప్రోటీన్ టాక్సిక్ అవుతుంది బ్యాక్టీరియాకి. అలాంటి కండిషన్ లో బ్యాక్టీరియా చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు లో కాపీ నెంబర్ ప్లాస్మిడ్స్ అనేటువంటిది చూస్ చేసుకోవచ్చు. సో అదే ప్లాస్మిడ్స్ లో మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి, హై కాపీ నెంబర్, లో కాపీ నెంబర్ అనేటువంటిది. సో ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క టాక్సిసిటీనా లేదా ఇది నాన్ టాక్సికా, లేకుంటే మనం యొక్క ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి జస్ట్ ఒక జీన్ అవసరమా మనకు హై నెంబర్ లో, లేకుంటే జీన్ యొక్క ప్రొడక్ట్ అవసరమా అనే దాన్ని బట్టి మనం ఇక క్లోనింగ్ లో ఎలాంటి వెక్టార్ అనేటువంటిది కావాలో అలాంటి వెక్టార్ అనేటువంటిది చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక ప్లాస్మిడ్స్ అనేటువంటిది దే ఎన్కోడ్ దోస్ ప్రోటీన్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ దేర్ ఓన్ రెప్లికేషన్. సో ఇవి రెప్లికేషన్ అనేటువంటిది చెందుతాయని చెప్తున్నాం, అంటే స్వయం ద్విగుణీకృతి చెందుతాయి. అయితే స్వయం ద్విగుణీకృతి చెందడానికి అవసరమైనటువంటి ఏవైతే ప్రోటీన్లు ఉన్నాయో సెల్ఫ్ రెప్లికేషన్ అంటున్నాం, అటానమస్ రెప్లికేషన్ అంటున్నాం. సో అటానమస్ రెప్లికేషన్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క రెప్లికేషన్ అవసరమైనటువంటి ప్రోటీన్లు. సో రెప్లికేషన్ ఏం అవసరం అవుతాయి, ఇక్కడ డిఎన్ఏ పొలిమరేజ్ అనేటువంటిది అవసరం అవుతుంది ప్రధానంగా, మనకి హెలికేజ్ లాంటి యొక్క ప్రోటీన్లు అవసరం అవుతాయి, ప్రైమేజ్ లాంటి యొక్క ఎంజైమ్స్ అవసరం అవుతాయి. సో ఇలాంటివన్నీ ఏవైతే అవసరమో రెప్లికేషన్ కు, అలాంటివన్నీ కూడా మస్ట్ బి ఎన్కోడెడ్ బై ప్లాస్మిడ్ ఇట్ సెల్ఫ్. సో ఆ యొక్క ప్లాస్మిడ్ ప్రొడ్యూస్ చేసి అలాంటప్పుడు దట్ వెక్టర్ ఇస్ ఏ గుడ్ వెక్టర్. అంటే నాట్ ఆల్ ప్రోటీన్స్ ఫర్ ద రెప్లికేషన్ ఆఫ్ ప్లాస్మిడ్ ఆర్ ఎన్కోడెడ్ బై ద ప్లాస్మిడ్ ఇట్ సెల్ఫ్. సో just a few proteins only are encoded by the plasmid and the remaining proteins still
ఆర్ ఎన్కోడెడ్ బై ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్. బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఎన్కోడ్ చేస్తాయి ఏవైతే ప్లాస్మిడ్ యొక్క యూనిట్ అవసరమో ఆ ప్రోటీన్స్ కూడా. సో ఇక ప్లాస్మిడ్ వెక్టార్స్ లో చాలా ఉన్నాయి, పీబీఆర్ సిరీస్ ఉన్నాయి, పియూసి సిరీస్ అనేటువంటివి ఉన్నాయి. సో వీటి అన్నిటి గురించి కూడా మనం ఒక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జస్ట్ దిస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్లోనింగ్ వెక్టార్స్. సో క్లోనింగ్ వెక్టార్స్ అంటే ఏం లేదు, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సో వీటిలో ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇనిషియేషన్ సైట్ ఉండాలి. ఈ సైట్ లేకుంటే ఇవి సెల్ఫ్ డ్యూప్లికేషన్ అవ్వలేవు, అటానమస్ రెప్లికేషన్ అవ్వలేవు. సో అలాగే వీటిలో ఒక మార్కర్ జీన్స్ అనేటువంటిది ఉండాలి. సో మార్కర్ జీన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ పీబీఆర్ సిరీస్ గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే వీటిలో క్లోనింగ్ చేయడానికి ఒక రెస్ట్రిక్షన్ సైట్స్ కూడా వీటిలో ఉండాలి. సో అట్ ద సేమ్ టైం వీటి యొక్క సైజ్ అనేటువంటిది చాలా చిన్నగా ఉండాలి, అది గుర్తు పెట్టుకోవాలి. సైజ్ అనేటువంటిది చాలా పెద్దగా ఉండకూడదు ప్లాస్మిడ్ డిఎన్ఏ అంటే. సో సారీ వెక్టార్ డిఎన్ఏ అంటే. సో వెక్టార్ డిఎన్ఏ అంటే సైజ్ అనేటువంటిది చాలా స్మాల్ సైజ్ ఉంటే we say it is a good vector. ఎందుకు స్మాల్ సైజ్ ఉండాలని చెప్తున్నామంటే, వై నాట్ ఏ బిగ్ సైజ్ అంటే, సో ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ వీటిని బ్యాక్టీరియల్ సెల్ లైక్ వీటిని ట్రాన్స్ఫర్ చేయాలి ఈ యొక్క వెక్టార్స్ ని. ఇఫ్ ద సైజ్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ వెరీ లార్జ్, ద బ్యాక్టీరియల్ సెల్ మే నాట్ యాక్సెప్ట్ దిస్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఇంటూ cytosol